పట్టాలి అందరూ మళ్ళీ లేదు మాకు వస్తాయి వాళ్ళిద్దరికి వెనక వైపే ఉండాలమ్మా, ముందు ఉండకూడదు. ఎందుకంటే ఇంకేమన్నా సమస్యలు ఎమ్మెల్యే గారు అదే నేను అంటున్నా మెడ్రాస్ అతను పిలిపియాలి దాని పని అవి తీపిస్తానండి సత్రం అదే కదా కావాలని అడుగుతుంది వాళ్ళు అక్కడ వాళ్ళు పెట్టుకోవాలి అది క్లీన్ చేస్తారు ఎమ్మెల్యే గారు కొద్ది ముందుకు రారా. ఇక్కడ ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయా తెలుసుకొని రమ్మన్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అవి వస్తాయి బాగున్నారా? ముఖ్యమంత్రి గారు పంపించారు. సీరియస్ గా పాంప్లెట్ ఇవ్వండి సార్. గారు కూడా ఏదైనా అన్ని బాగానే ఉన్నాయి చేద్దాం. బాగున్నారా? ఏలా ఇది సైట్ ఇది కొంచెం ప్రాబ్లం ఉంది, అది సార్ట్అవుట్ చేయాలి. చేద్దాం రే, ఇందాక చెప్పావు కదరా. అవును ఇప్పుడే అందరినీ ఎతికాం. ఎవరెవరు ఇప్పుడు వీళ్ళ వారసులు పోయినారు. వాళ్ళది 2-3 days లో రండి, మనం కూర్చొని సార్ట్అవుట్ చేద్దాం. రండి రండి ప్లీజ్ ప్లీజ్. నేను ఫ్రీగా నడు నడు వెనక బండి ఉంది చూసుకోండి. ఇక్కడంతా సమస్యలు ఉన్నాయా? అంతా బాగానే ఉన్నాయా? పంపించారు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పంపించారు. సుశీలమ్మని కలుసుకొని అన్నారు. ఎమ్మెల్యే గారు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని అందరికీ వచ్చినాయా? తల్లికి వందనం. ఎమ్మెల్యే గారు కొంచెం ముందు రాని 13,000 రూపాయలు ఇచ్చారని చెప్పారా మీ అమ్మ? ప్రిన్సిపల్ గారు బాగున్నారా? సంతోషం. ముందు రండి. రాజకీయాలు అక్కడ తయారైపోయింది, సిస్టమ్ పాడైపోయింది. మీకు అన్నీ తెలిసిన విషయాలే. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా ఇద్దరిని వచ్చి మిమ్మల్ని కలుసుకోమన్నారు. జాగ్రత్త, మీరు వెనకాల కొద్దిగా వెనక్కి జరగండి.
శేషన్న కొద్దిగా వెనక్కున్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ ఇబ్బందులు ఉన్నాయి? కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా? ఏం లేదు. వేరే వాళ్ళంతా వచ్చారు వాళ్ళు. సార్ మీరు వచ్చారు, కొంచెం టౌన్ డెవలప్ అయింది బాగా. నెక్స్ట్ నైట్ టైం 11 అయినా రోడ్స్ బ్రాడ్గా ఉండటం వల్ల ఈజీగా యాక్సెస్ అవుతుంది. కరెంట్ ప్రాబ్లం అసలు ఏమి లేదు సార్, ఇంతవరకు ఏమి లేదు. కాకపోతే వర్ధిల్లాలి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. పరిపాలన తొలి అడుగు సందర్భంగా 11, 13 డివిజన్స్లో ఇవాళ పర్యటించాం. మాతో పాటు మన పెద్దలు, మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉండే డివిజన్లో ముఖ్య నాయకులు అందరం కూడా కలిసి ఈ 2 డివిజన్స్ ప్రాంతాల్లో కూడా వెళ్ళాం. ఈ 2 ప్రాంతాలలో కూడా దాదాపు అందరికి కూడా వాటర్ ప్రాబ్లం కానీ లేకపోతే శానిటేషన్ కానీ అన్నీ కూడా ఏది లేదు, అన్నీ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఒకటి 11వ డివిజన్లో ఒకటి పట్టాలు ఒకటి ఇష్యూ ఉంది, అది మెడ్రాస్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళతో కూడా మాట్లాడాం. అది సండే రమ్మని చెప్పాం. అది ఏమో అది ఆయన శెట్టి సత్రం ఆ ఏరియాలో, అది పోయిన ఎన్నికలప్పుడు కూడా చెప్పాం. కానీ రోడ్లు వేసాం, వాళ్ళకి వాటర్ ఇచ్చాం, అన్నీ చేసాం. కాకపోతే వాళ్ళకి ఆ పట్టాలు కానీ క్లారిటీ కానీ ఇస్తే వాళ్ళు అక్కడ ఉండే ఏరియా కూడా బాగుంటుంది. వాళ్ళతో కూడా మాట్లాడేసి ఏదైనా కూడా ఆయన సండే వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పందం చేసి వాళ్ళందరికీ కూడా పట్టాల ప్రాబ్లం పోతే ఆ ఏరియా అంతా కూడా బాగుంటుంది, దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా 13లో కూడా అన్నీ చూసాం. ఏలా మేజర్గా వచ్చే ఉద్యోగాలు లేకపోవటం, లేకపోతే కొత్త పెన్షన్స్ కోసం కానీ ఇలాంటివి ఉన్నాయి సమస్యలు నేను చెప్పాం. పెన్షన్స్ అయితే నెక్స్ట్ మంత్ ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికి కూడా పెన్షన్లు వస్తాయని చెప్పాం. వాళ్ళందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా వస్తాయి. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా అందరికీ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు సచివాలయం కూడా ఇప్పుడు కొత్తగా స్టాఫ్ అంతా కూడా మారి కొత్తగా వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఇంకా డోర్ స్టెప్కి వెళ్తారు, వెళ్ళి డోర్లో ఉండే ఏమైనా ఉండే కూడా ఇవన్నీ రాసుకుంటారు. ఉద్యోగాలు కూడా ప్రయారిటీ బేస్లో ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటుందో మనకు లిస్ట్ వస్తే ఏ అవకాశాలను బట్టి వాళ్ళకంతా కూడా ఉద్యోగాలు ఇప్పించేదానికి కూడా మనం అంతా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, బయటతో పాటు ఇంటి సమస్యలు కూడా పోవాలి. మనం బయట అభివృద్ధితో పాటు ఇంట్లో సమస్యలు కూడా పోయినప్పుడు ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని అవన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తాం. ఇప్పుడు 14 నెలల లోపలే ఏ సమస్యల కోసం ఈరోజు వచ్చినప్పుడు మాత్రం దాదాపు 60-70% మాత్రం వాళ్ళు సంతృప్తిగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేము చూసినప్పుడు ఇంకా పనులు కూడా 30% కూడా ఇంకా శానిటేషన్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా రాకుండా చేసే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సర కాలం గడిచింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్నో మనం విజయాలు సాధించాము. సుపరిపాలనలో తొలి అడుగనే కార్యక్రమాన్ని జూలై 2వ తారీఖున ప్రారంభం చేసి 1 నెల రోజులు కొనసాగించమని గౌరవ శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు అందరికీ కూడా వారు పిలుపునివ్వటం మీదట ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఈ 13వ డివిజన్లో మనం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాల్లో ఇంటింటికి వెళ్ళటం అనేది కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో సూపర్ 6 కార్యక్రమాన్ని మనం 1 సంవత్సరం కాలంలోనే అమలు చేస్తాము అంటే అనుకున్నది 5 సంవత్సరాలు అయినా కూడా అనే దృష్టి ఆలోచించి 1 సంవత్సరం కాలంలో ఏ విధంగా పూర్తి చేయాలనేది పెన్షన్ 4,000 రూపాయలతో కూడా ప్రారంభించి
దాదాపు సంవత్సరం అయిపోతుంది. 48,000 పాత ఒక నెలది కూడా 7,000 కలుపుకుంటే 55,000 రూపాయలు వృద్ధాప్య పెన్షను, వికలాంగుల పెన్షను ఇవన్నీ కూడా చూసుకుంటే ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది ఉన్నప్పుడు కూడా. అది చేసిన తర్వాత మత్స్యకారులు కూడా భరోసా ఇవ్వాలనేది 20,000 రూపాయలు కూడా ఆ సూపర్ 6లో కార్యక్రమాన్ని కూడా ఏర్పరచుకొని ఆ తర్వాత ఎంతో విలువైంది, చాలా ఇంపార్టెంట్ అయింది తల్లికి వందనం. దాదాపు 10,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం కూడా ఖర్చు చేసి 67 లక్షల మంది పేరెంట్స్కి, అంటే పిల్లలు ఎంతమంది ఉండినా కూడా వారికి 13,000 రూపాయల లెక్కన ఇవ్వటం అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగిన విషయం. అది స్కూళ్ళు ఓపెనింగ్ అప్పుడు ఎంతో ఆనందంగా వెళితే స్కూళ్ళల్లో పిల్లలందరూ కూడా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. యూనిఫామ్లు, బెల్టు, షూస్, బ్యాగ్స్ అన్నీ కూడా చాలా చక్కగా. ఏంటంటే ప్రతి గవర్నమెంట్లో స్కూల్లో ఉన్నవారన్నీ కూడా ఒక కార్పొరేట్ స్కూళ్ళకు కూడా ధీటుగా కూడా ఉండాలని వారి ఆశయంతో తీసుకెళ్తూ వస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కూడా అన్నదాత సుఖీభవ పథకం కూడా ఒక వారం 2 వారాల్లో కూడా రిలీజ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ 2,000 వస్తే మనం కూడా 5,000 చేసి, ముఖ్యమైనది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పించడం అనేది. అంటే సూపర్ 6 అనేది ఒక సంవత్సరంలోనే వారు పూర్తి చేసి, అంటే అనుకున్నట్టుగా కూడా సాధించగలిగిన వ్యక్తి వారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. వారు పట్టుదల అటువంటిది, వారికి ఉన్న ఓపిక అటువంటిదే. కాబట్టి 3 రోజులు ఢిల్లీలో వాళ్ళు ప్రయాణం, వాళ్ళు వివిధ శాఖల్లో మంత్రులను కూడా కలుసుకుంటూ వస్తున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంటుంది ఎప్పుడు కూడా వారు 75 సంవత్సరాల వయసులో కూడా అంత కష్టపడి పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కావాలి, అమరావతిని కూడా ఏంటంటే మంచి నగరాన్నిగా కూడా తయారు చేసి క్యాపిటల్ సిటీగా చేయాలనేది వారి లక్ష్యం. అది కూడా 2 సంవత్సరాల కాలంలో పూర్తవుద్ది. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా ఇంకా డెవలప్మెంట్ చేస్తూ పోలవరం అనేది ముఖ్యంగా కూడా వారు ఆలోచిస్తున్నారు, కంప్లీట్ చేయాలి. పోలవరం టు బనకచెర్ల అనేది ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది దాదాపు 85,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, దాన్ని కూడా ఏ విధంగా కూడా ప్రారంభించి 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలనేది వారి లక్ష్యం. అది వారు చేస్తున్న కార్యక్రమాలకు అందరినీ కూడా ఆశీర్వదించమని ఈరోజు గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు, మేము ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుకుంటూ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారిని ఆశీర్వదించండి, ఇంకా ఎక్కువగా చేసేదాని కొరకు అవకాశం ఇవ్వండి కోరుకుంటూ బాగుంట కుటుంబం ప్రత్యేకంగా మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.